సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్ సీజన్ 3 ఎపిసోడ్ 11 ఓపెనింగ్ సీన్ లో మైకీ ఈజనాతో ఈ రోజుతో అన్నింటికి ఒక ముగింపు పలుకుదాం మై బ్రదర్ అని అంటాడు. ఇక డ్రాకెన్ టకేమిచితో అయితే నువ్వు ఫ్యూచర్ నుంచి వచ్చావా టకేమిచి, ఇదంతా నమ్మడానికి చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఎందుకని ఇంతలా ట్రై చేస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. మేము నిన్ను నమ్ముతున్నాం టకేమిచి. మైకీ అండ్ నేను ఇక నుంచి నీకు రెండు చేతుల్లా ఉంటాం. నువ్వు ఏ పని మీదైతే వచ్చావో ఆ పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయి అని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మైకీ తన ఇన్విన్సిబుల్ కిక్ తో ఈజనా పైన అటాక్ చేస్తాడు. బట్ ఈజనా ఆ కిక్ ని తన రెండు హ్యాండ్స్ తో చాలా ఈజీగా బ్లాక్ చేస్తాడు. అలా సెకండ్ కిక్ ని కూడా తన హ్యాండ్ తోటి బ్లాక్ చేస్తాడు. ఇక థర్డ్ కిక్ ని ఈజనా కూడా తన లెగ్ తో బ్లాక్ చేసి హాఫ్ బ్యాలెన్స్ తో కూడా నువ్వు చాలా పవర్ఫుల్ కిక్ ని ప్రొడ్యూస్ చేస్తున్నావు. నిన్ను వాళ్ళు ఇన్విన్సిబుల్ అనడంలో తప్పు లేదు అని అంటాడు. ఇక మనోళ్ళంతా ఎవరైనా సరే మైకీ సింగిల్ కిక్ తోటే నాక్ అయ్యేవారు, కానీ వీడేంటి ఇన్ని కిక్స్ ని ఇలా బ్లాక్ చేస్తున్నాడు, వీడు నిజంగా అంత పవర్ఫుల్ అని అనుకుంటారు. ఇక నెక్స్ట్ ఈజనా మళ్ళీ మైకీ కిక్ ని బ్లాక్ చేసి తన కిక్ తో మైకీని అయితే నాక్ చేసి, కమాన్ మైకీ, నేను నీ మూమెంట్స్ అన్నింటినీ రీడ్ చేయగలుగుతున్నాను, నేను నా ప్యూర్ స్ట్రెంగ్త్ తోటే ఈ రోజు నిన్ను చంపేస్తాను అని అంటాడు. దీంతో మైకీ మళ్ళీ పైకి లేచి తన ఇన్విన్సిబుల్ కిక్ తో తన పైన అటాక్ చేసి ఈజనాతో, ఈజనా నాకు ఒక విషయాన్ని చెప్పు, నువ్వు ఎందుకని ఏమని చంపేశావు అని అడుగుతాడు. దీంతో ఈజనా తన ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్తాడు. ఈజనా అండ్ కాకుచో అనాథాశ్రమంలో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఈజనాని మీట్ అవ్వడానికి ఒక పర్సన్ వస్తారు. దీంతో ఈజనా వచ్చింది తన మదరే ఏమో అని చెప్పి చాలా హ్యాపీగా వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే తనకి ఒక అన్నోన్ పర్సన్ అయితే కనిపిస్తాడు. దీంతో ఈజనా నువ్వెవరని అడుగుతాడు. దానికి ఆ పర్సన్ నా పేరు సనో షించిరో, ఇక నుంచి నేను నీకు బిగ్ బ్రదర్ ని అని చెప్తాడు. సో మీ అందరికి షించిరో ఎవరో గుర్తుంది కదా, మైకీ యొక్క ఓన్ బ్రదర్ అన్నమాట. సో ఇక ఈజనా తన మనసులో నేను ఎప్పటి నుండో నాకు ఒక బిగ్ బ్రదర్ ఉంటే బాగుండు అని అనుకున్నాను అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక షించిరో ఈజనాతో మనం ఒక బైక్ రైడ్ కి వెళ్దామని బయటకి తీసుకువెళ్తాడు. సో ఇక ఇదంతా కాకుచో దూరం నుంచి అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అది గమనించిన షించిరో కాకుచోని కూడా తమతో పాటు బైక్ రైడ్ కి అయితే ఇన్వైట్ చేస్తాడు. బట్ కాకుచో భయపడి నేను రానని అంటాడు. ఇక షించిరో ఈజనాకి తన బైక్ పైన సిటీ మొత్తాన్ని చూపిస్తాడు. అలా ఈవినింగ్ అవ్వడంతో తనకి కొన్ని స్నాక్స్ కూడా కొని పెడతాడు. అలా ఈజనాకి ఫస్ట్ టైం బాండింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది. దీంతో ఈజనా షించిరోని తన ఓన్ బ్రదర్ గా ఫీల్ అవ్వడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో అలా ఈజనా అండ్ షించిరో డైలీ మీట్ అవుతూ ఉండేవారు. ఇక షించిరో ఈజనాకి బైక్స్ గురించి, ఇంకా ఫైట్స్ గురించి, అలాగే డ్రెస్సింగ్ స్టైల్స్ గురించి అన్నింటికంటే ఇంపార్టెంట్ తనకి ఎలా నవ్వాలో నేర్పిస్తాడు. అలా ఈజనా షించిరోతో చాలా హ్యాపీగా ఉండేవాడు. ఇలా కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత ఈజనా గ్రో అవుతాడు. దీంతో ఒక రోజు ఈజనా షించిరో యొక్క బైక్ షాప్ కి వెళ్తాడు. అక్కడ మనకి ఈనుయి కూడా కనిపిస్తాడు, అంటే చిన్న ఈనుయి. ఇక ఈజనా షించిరోతో మనం ఒక రైడ్ కి వెళ్దామని అంటాడు. దీంతో షించిరో నేను వచ్చేంత వరకు షాప్ ని చూసుకో ఈనుయి అని చెప్పి వాళ్ళిద్దరు ఒక రైడ్ కి అయితే వెళ్తారు. ఇక ఈజనా బైక్ రైడ్ చేస్తూ షించిరోతో, షించిరో బ్లాక్ డ్రాగన్స్ కి నెక్స్ట్ లీడర్ గా నేను టేక్ ఓవర్ చేసుకుందామని అనుకుంటున్నాను, దానికి మీరు ఒప్పుకుంటారా? నాకు తెలుసు బ్లాక్ డ్రాగన్స్ అంటే మీకు చాలా ఇష్టమని, అందుకని నేను దాన్ని ప్రొటెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్తాడు. దానికి షించిరో ఖచ్చితంగా ఈజనా ఈ విషయాన్ని నేనే నిన్ను ఒక రోజు అడుగుదామని అనుకున్నాను. నిజానికి నా డ్రీమ్ కూడా బ్లాక్ డ్రాగన్స్ ని నా తరువాత నా బ్రదర్స్ కి పాస్ చేయడమే. నేను బ్లాక్ డ్రాగన్స్ ని నీకు పాస్ చేస్తున్నాను ఈజనా, ఇక ఆ తర్వాత మైకీకి కూడా అని అంటాడు. అంతే, మైకీ పేరు వినగానే ఈజనా కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడతాయి. తన హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే షించిరోకి ఈజనా మాత్రమే బ్రదర్, ఇంకెవ్వరూ ఉండకూడదు. అలా అప్పటి నుండి మైకీ పైన జెలస్ ని పెంచుకుంటాడు ఈజనా. ఇక ప్రజెంట్ సీన్ లో ఈజనా మైకీతో, నాకు ఉన్నది నా బిగ్ బ్రదర్ షించిరో ఒక్కడే, కానీ నీ సబోర్డినేట్ కజుటోరా తనని చంపేశాడు. ఆ తరువాత నేను మళ్ళీ ఒంటరి వాణ్ణి అయిపోయాను. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా మైకీ, అందుకనే ఏమని చంపేశాను. ఇప్పుడు నువ్వు కూడా నాలా ఒంటరి వాడివే అని చెప్పి ఈజనా మైకీని నాన్ స్టాప్ గా కొడుతూ ఉంటాడు. ఇక హాన్మా కిసాగితో ఈజనా ఇంత స్ట్రాంగ్ గా ఉంటాడని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అని అంటాడు. దానికి కాకుచో వాళ్ళతో, ఈజనాకి 12 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక గ్రూప్ తన పైన అటాక్ చేసి షించిరో తనకి ఇచ్చిన ఒక లైటర్ ని వాళ్ళు బ్రేక్ చేస్తారు. వాళ్ళు బాగా కొట్టడం వల్ల ఈజనా హాస్పిటల్లో అయితే జాయిన్ అయ్యాడు. ఇక ఈజనా మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటకి వచ్చిన తర్వాత తనని కొట్టిన వాళ్ళందరినీ వెతుక్కుంటూ వెళ్లి వాళ్ళు వాళ్ళ లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు నడవకుండా వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టేశాడు. ఇక ఫైనల్ గా ఆ గ్రూప్ యొక్క లీడర్ దగ్గరికి వెళ్లి, ఇలా నువ్వు ప్రాణాలతో ఉన్నన్ని రోజులు నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవ్వరు వాళ్ళ లైఫ్ లో మళ్ళీ నడవకుండా
కాకుండా వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టేస్తానని చెప్తాడు. దీంతో ఆ నెక్స్ట్ డేనే ఆ గ్రూప్ యొక్క లీడర్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈజనాకి తన పైన తనకి కంట్రోల్ అనేది లేదు, తను చాలా డేంజర్, తను ఎప్పుడైనా ఎవరినైనా చంపేయొచ్చు అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మైకీ ఈజనాతో ఒంటరితనమే నీ స్ట్రెంత్ అని అన్నావు కదా, కానీ నీకోసం ఫైట్ చేయడానికి ఇంత మంది కామ్రేడ్స్ ఉన్నారు కదా అని అంటాడు. దానికి ఈజనా, నా వల్ల వీళ్ళెవ్వరూ నా వాళ్ళు కాదు, వాళ్ళంతా జస్ట్ నన్ను యూజ్ చేసుకుంటున్నారు, ఎందుకంటే నేను స్ట్రాంగ్ కాబట్టి. టెంజికోలో స్వార్థం మాత్రమే ఉంటుంది, నమ్మకం ఇంకా ఫ్రెండ్షిప్ అని ఇవన్నీ కట్టుకథలు మాత్రమే, మేము మీ టోమాన్లా బయటకి మంచి వాళ్ళలా నటించట్లేదు అని అంటాడు. దానికి మైకీ, ఇలా ఇంకెన్ని రోజులని నిన్ను నువ్వే ఒంటరి వాడినని ఫీల్ అవుతావు అని అంటాడు. దానికి ఈజనా, షించిరో అండ్ ఏమా ఇద్దరు చనిపోయారు, ఇప్పుడు నువ్వు కూడా ఒంటరి వాడివే కదా మైకీ అని అంటాడు. దానికి మైకీ, తప్పు ఈజనా, నీకు ఇంకా ఒక తమ్ముడు ఉన్నాడు అండ్ నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, మనిద్దరం ఒంటరి వాళ్ళం కాదు, మనకి ఒకరికొకరం ఉన్నాము. షించిరో ఒకప్పుడు నీ గురించి నాకు చెప్పాడు, కానీ అది ఇన్ని రోజులు నువ్వేనని నాకు తెలీదు. షించిరో నాతో మనిద్దరం బ్రదర్స్ లా ఉండాలి అని చెప్పాడు, అందుకే అన్నయ్య నేను నిన్ను సేవ్ చేయాలని అనుకుంటున్నాను అని అంటాడు. బట్ ఈజనా మాత్రం నోర్ముయ్ అని చెప్పి మైకీ పైన అటాక్ చేస్తాడు. బట్ మైకీ ఆ అటాక్ ని తప్పించుకొని ఈజనాని నాకౌట్ చేస్తాడు. బట్ ఈజనా మళ్ళీ పైకి లేచి మైకీ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. దీంతో మైకీ ఈజనాని కొడుతూ, అసలు నీకు ఏమైంది ఈజనా, ఎందుకని నువ్వు ఇలా అయిపోయావు, నువ్వు నీ మనస్ఫూర్తిగా ఏమా అండ్ నా దగ్గరికి వచ్చుంటే నిన్ను యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళం కదా, మనమంతా సిబిలింగ్స్ మీ, ఎందుకని ఇదంతా చేస్తున్నావు అని అంటాడు. ఇక ఈజనాకి మైకీ ఇచ్చిన పంచెస్ తో హాల్యూసినేషన్ అయితే వస్తుంది. దాంతో ఏమా అండ్ షించిరో మైకీ పక్కనైతే కనిపిస్తారు. దీంతో మీరిద్దరు ఎందుకని వాడి పక్కన ఉన్నారు అని చెప్పి ఒక పిచ్చోడిలా అరుస్తూ కిసాకి దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న గన్ని తీసుకొని మైకీ పాయింట్ బ్లాంక్ లో పెట్టి, నాకిప్పుడు కోల్పోవడానికి ఎవ్వరూ లేరు, కానీ నేను ఫైట్ లో ఓడిపోతే మాత్రం ఇక నేను అన్నీ కోల్పోయినట్టే, అందుకని చచ్చిపో మైకీ అని అంటాడు. దానికి మైకీ, అయితే నా చావే నిన్ను సాటిస్ఫై చేస్తుందంటే నన్ను చంపే ఈజనా అని అంటాడు. దీంతో ఈజనా ట్రిగర్ ప్రెస్ చేసే టైంకి కాకుచాన్ అక్కడికి వచ్చి తన హ్యాండ్ లో ఉన్న గన్ని పక్కకి నెట్టేసి తనతో, ఇక చాలు ఈజనా, మనం ఓడిపోయాం అని అంటాడు. దీంతో ఈజనా, ఏంట్రా నువ్వు నా సర్వెంట్ వి మాత్రమే, నువ్వు నీ కింగ్ కి ఆర్డర్స్ వేయకూడదు అని అంటాడు. దీంతో కాకుచో తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. అందులో కాకుచాన్ నేలపైన ఒక చిన్న గ్రేవ్ యార్డ్ నైతే తయారు చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఈజనా వచ్చి ఏంటిది అని అడుగుతాడు. దానికి కాకుచో, మా పేరెంట్స్ ఇద్దరు ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు, నేను వాళ్ళ కోసమే ఒక గ్రేవ్ యార్డ్ ని తయారు చేస్తున్నానని అంటాడు. దానికి ఈజనా, అందువల్లే నీ హెడ్ పైన ఈ స్కార్స్ ఏర్పడ్డాయా, స్కార్స్ అంటే మరకలు, దెబ్బలు తగిలిన తర్వాత మన బాడీ పైన వచ్చే మరకలు అన్నమాట అని అంటాడు. దానికి కాకుచో, నువ్వెందుకని నాతో ఇంతసేపు మాట్లాడుతున్నావు, నన్ను ఇలా చూసి అందరూ ఎగతాళి చేస్తారు, నువ్వు కూడా నాతో మాట్లాడితే నిన్ను కూడా నాతో కలిపి ఎగతాళి చేస్తారు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. దీంతో ఈజనా తను చేస్తున్న గ్రేవ్ యార్డ్ ని తన కాల్తో తన్ని తనని పైకి లేపి, చనిపోయిన వాళ్ళ గురించి మర్చిపో కాకుచో, వాళ్ళు ఇక నిన్ను ఏమాత్రం కాపాడరు, నువ్వు బ్రతికి ఉండడానికి నేను నీకు ఒక రీజన్ ని ఇస్తాను, ఈ రోజు నుంచి నేను నీ కింగ్ ని, ఇంకా నువ్వు నా సర్వెంట్ వి, నేను ఉన్నన్ని రోజులు నా సర్వెంట్ గా బ్రతికే ఉండు అని అంటాడు. అప్పటి నుండి కాకుచో ఈజనాని ఫాలో అవడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక ప్రజెంట్ సీన్ లో కాకుచో ఈజనాతో, నువ్వు గనక ఆ రోజు నన్ను కలిసి ఉండకపోతే నేను ఆ రోజు సూసైడ్ చేసుకొని చనిపోయి ఉండేవాడిని, నువ్వే నాకు ఒక న్యూ లైఫ్ ని ఇచ్చావు, నీ కోసం నేను చావడానికి కూడా రెడీనే, కానీ నువ్వు ఇలాంటి డిస్రెస్పెక్ట్ఫుల్ పనులు చేస్తే నేను చూడలేను, నువ్వు మైకీతో 1-on-1 ఫైట్ లో ఓడిపోయావు, దాని అర్థం టెంజికో ఓడిపోయినట్టే, దయచేసి ఆపే అని తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ ఈ లోపు కిసాకి వెనకాల నుంచి కాకుచోని తన గన్ తో కాల్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు అని అంటాడు. అండ్ ఇంతటితో 11th ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఇక 12th ఎపిసోడ్ లో కిసాకి కాకుచోతో, ప్రతిసారి నేను మైకీని యూజ్ చేసుకుందాం అనుకున్న నా ప్లాన్స్ అన్నింటినీ ఆ టకేమిచి గాడు చెడగొట్టాడు, దాని వల్ల నేను మైకీని యూజ్ చేసుకోలేకపోయాను, ఇక నాకు మిగిలిన ఏకైక ఆప్షన్ ఈజనా, వాణ్ణి నా ఆయుధంగా యూజ్ చేసుకుందామని అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు అడ్డుపడుతున్నావు, చచ్చిపో కాకుచో అని అంటాడు. దానికి కాకుచో, నాకు తెలుసు కిసాకి, నేను ముందు నుంచే నిన్ను ఈజనాకి దూరంగా ఉంచి ఉండాల్సింది అని చెప్పి కిసాకిని నాక్ చేసేందుకు తన
తన వైపు పరిగెడుతూ ఉంటాడు. దీంతో కిసాకి మరో 3 బుల్లెట్స్ తో కాకుచోనైతే షూట్ చేస్తాడు. బట్ ఆ బుల్లెట్స్ కి ఈజానా అయితే అడ్డు వెళ్తాడు. దీంతో ఆ 3 బుల్లెట్స్ ఈజానా బాడీలోకి అయితే దిగుతాయి. అది చూసి అక్కడున్న వాళ్ళంతా షాక్ అవుతారు. ఇక ఈజానా కాకుచో నిన్ను సేవ్ చేసేందుకు నా బాడీ దానంతట అదే మూవ్ అయింది అని చెప్పి మైకీతో మైకీ నేను నీకు ఒక విషయం చెప్పాలి, టెంజికో ఓడిపోయింది అని అంటాడు. దానికి కాకుచో ఈజనా నువ్వు అలా చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఎందుకని నాలాంటి వాడిని సేవ్ చేసావు, నువ్వు కింగ్ వి, నువ్వు నీ ఓన్ ఎరాని క్రియేట్ చేయాలి కదా అని అంటాడు. దానికి ఈజనా కాకుచో ఇది నా ఎరా కాదు మన ఎరా, ఇలా చెప్తున్నందుకు సారీ కాకుచో, కానీ నాకు మిగిలింది నువ్వొక్కడివి మాత్రమే అని చెప్పి మైకీతో మైకీ నువ్వు నన్ను సేవ్ చేస్తానని చెప్పావు కదా అని అంటాడు. దానికి మైకీ అవును ఈజనా, ఎందుకంటే మనిద్దరం బ్రదర్స్ మీ కాబట్టి అని అంటాడు. దానికి ఈజనా మైకీ నీకొక విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. నేను ఒక రోజు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయిన నా మదర్ నాకు కనిపించింది. దీంతో నేను తన దగ్గరికి వెళ్లి మీరు ఎందుకని నన్ను ఒక్కసారి కూడా చూడ్డానికి రాలేదు, మీరు ఎందుకని నన్ను అలా ఒంటరిగా వదిలేశారు అమ్మా అని అడుగుతాడు. దానికి ఆ పర్సన్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఈజనాతో ఇలా చూడు, నువ్వేం నా సొంత కొడుకువి కాదు, నువ్వు నా ఎక్స్ హస్బెండ్ అండ్ తన వైఫ్ కి పుట్టిన వాడివి, బట్ వాణ్ణి ఎవడో చంపేశారు, నువ్వు నా స్టెప్ చైల్డ్ వి మాత్రమే, మన ఇద్దరికి ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు, సో నీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నేను నిన్ను ఎందుకు వదిలేశాను అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో ఈజనా షించిరోని మీట్ అయ్యి తనని కొట్టి ఇదంతా నీకు ముందే తెలుసు కదా, నాకు ఎందుకని చెప్పలేదు, ఎందుకని నన్ను మీట్ అయ్యావు షించిరో, నేను ఒంటరి వాణ్ణని తెలిసి ఉంటే నేనే ఎలాగోలా హ్యాండిల్ చేసి ఉండేవాణ్ణి, నువ్వు ఇన్ని రోజులు నాకు చూపించిన ఆ సంతోషం ఒక్కసారిగా మాయమైపోయింది ఈజనా అని ఏడుస్తూ ఉంటాడు. దానికి షించిరో ఇప్పుడు ఏమైంది ఈజనా, మన ఇద్దరం బ్లడ్ రిలేటివ్స్ కానంత మాత్రాన మన బాండింగ్ లో ఎలాంటి చేంజ్ ఉండదు, మన ఇద్దరం ఎప్పటికీ బ్రదర్స్ మే అని అంటాడు. దానికి ఈజనా నోరుముయ్ నీకు అర్థం కాదు అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రజెంట్ సీన్ లో మైకీతో మైకీ నీకు ఇప్పుడు అర్థమవుతుందా నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నేను షించిరోకి బ్రదర్ ని కాదు, అలాగే నీకు ఇంకా ఏమాకి కూడా కాదు, నాకు ఈ వరల్డ్ లో ఎవ్వరూ లేరు, నేను ఒంటరి వాణ్ణి, ఇప్పుడు చెప్పు మైకి ఇంకా నువ్వు నన్ను సేవ్ చెయ్యాలని అనుకుంటున్నావా, కానీ నేను ఆల్రెడీ సేవ్ చేసే సిచ్యువేషన్ నుండి చేయి జారిపోయాను కదా అని చెప్పి ఈజనా అయితే మరణిస్తాడు. ఇక కాకుచో ఏడుస్తూ ఈజనా హ్యాండ్ పట్టుకుని నేను నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను ఈజనా, త్వరలోనే నేను కూడా నీ దగ్గరికి వస్తాను, నాకు తెలిసి మన ఇద్దరి డెస్టినీస్ ఆల్రెడీ డిసైడ్ చేయబడి ఉంటాయి అనుకుంటా అని అంటాడు. ఇక సడన్ గా అక్కడ స్నో అయితే ఫాల్ అవుతూ ఉంటుంది. దీంతో కాకుచో తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. అందులో కాకుచో అండ్ ఈజనా ఇలాగే స్నోలో అయితే స్నో బాల్స్ తో ఆడుకుంటూ ఉంటారు. ఇక ఈజనా స్నో తో ఒక క్యాస్టల్ ని క్రియేట్ చేసి మనం అడల్ట్స్ అయిన తర్వాత మనకంటూ ఒక ఓన్ కంట్రీని క్రియేట్ చేసుకుందాం, దానికి నేనే రాజు నువ్వు నా సర్వెంట్ వి అని అంటాడు. దానికి కాకుచో సర్వెంట్ అంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి ఈజనా నేను నీకు ఒక గ్రూప్ ని ఇస్తాను, నువ్వు దానికి లీడర్ వి, నువ్వు ఆ గ్రూప్ తో కలిసి మన కంట్రీని సేవ్ చేయడానికి ఫైట్ చేయాలి, అండ్ మన కంట్రీలో ఎవరైతే మనలా అనాథల్లా ఉంటారో వాళ్ళ కోసం ఒక హోమ్ ని క్రియేట్ చేయాలి, అండ్ మన రాజ్యానికి నేమ్ టెంజికో అని పెడదాం అని చెప్పి స్నోలో వాళ్ళిద్దరూ పడుకొని ఉంటారు. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ అయితే ఎండ్ అవుతుంది. ఇక ప్రజెంట్ సీన్ లో మైకీ అక్కడున్న వాళ్ళందరితో ఇంతటితో టోమాన్ అండ్ టెంజికో ఫైట్ ఎండ్ అయింది. సో మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, పోలీసులు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉండి దీన్ని క్లియర్ చేస్తాను అని అంటాడు. దానికి టెంజికో టాప్ ఆఫీసర్స్ అందరూ నువ్వు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపో మైకీ, దీని వెనకాల మేం ఉంటాము, మేమంతా మా స్వార్థం కోసం ఈజనాని ఇన్ని రోజులు సపోర్ట్ చేశాము, మీ చివరి రోజుల వరకు మీరు ఎలా బ్రతికారో మేము చూసాం కెప్టెన్, ఇక ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి వాళ్ళ ఇద్దరి ఐస్ ని మూసేస్తారు. ఇక మైకి కిసాకితో ఇప్పుడు నువ్వు ఒంటరి వాడివి కిసాకి, నేను నిన్ను అస్సలు క్షమించను అని అంటాడు. బట్ ఎంత మంది కిసాకిని వదిలేసిన ఒక్కడు మాత్రం ఎప్పటికీ వదలడు, వాడే హాన్మా, వాడు ఒక బైక్ పైన వచ్చి కిసాకిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. దీంతో డ్రాకెన్ టకెమిచి పద మనం వాడి వెనకాలే వెళ్దాం అని చెప్పి తన బైక్ పైన ఎక్కమని చెప్తాడు. బట్ హీనా అక్కడ ఒంటరిగా ఉండడంతో టకెమి
టకేమిచి అలాగే ఆగిపోతాడు. దీంతో మైకి, టకేమిచి హీనా గురించి దిగులు పడకు, తనని నేను చూసుకుంటాను, నువ్వు వాడి వెనకాలే వెళ్ళు అని చెప్తాడు. దీంతో వీళ్ళిద్దరు వాళ్ళనైతే ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఆ రోజు స్నో పడడం వల్ల హాన్మా అండ్ కిసాకి బైక్ అయితే స్కిడ్ అయి వాళ్ళు కింద పడిపోతారు. దీంతో టకేమిచి కిసాకి దగ్గరికి వెళ్లి ఇక ఫైనల్ గా నువ్వు నాకు దొరికావు కిసాకి అని అంటాడు. దీంతో కిసాకి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. బట్ టకేమిచి లెగ్ లో ఒక బుల్లెట్ ఉండడం వల్ల కిసాకి వెనకాల వెళ్ళలేకపోతాడు. దీంతో డ్రాకెన్ టకేమిచిని తన బ్యాక్ పైన క్యారీ చేసి కిసాకినైతే ఫాలో అవుతూ ఉంటారు. ఇక డ్రాకెన్ టకేమిచితో, టకేమిచి ఆ రోజు నేను చనిపోతానని నీకు ముందే తెలుసు కదా, అందుకే నువ్వు నన్ను సేవ్ చేసావు కదా, నాకు ఫ్యూచర్ లో ఏం జరిగిందో తెలీదు, బట్ దాని వెనకాల ఉంది కిసాకి అని మాత్రం అర్థమవుతుంది అని చెప్పి అలా వెళ్తూ ఉంటారు. బట్ సడన్ గా హాన్మా పైకి లేచి మళ్ళీ వీళ్ళ వెనకాలే వస్తాడు. దీంతో డ్రాకెన్ హాన్మాతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక టకేమిచి మెల్లిమెల్లిగా కిసాకినైతే ఫాలో అవుతూ ఉంటాడు. అలా కొంత దూరం పరిగెత్తిన తర్వాత కిసాకి ఒక ప్లేస్ లో ఆగి టకేమిచితో 1-on-1 ఫైట్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఇంతటి 12th ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో ఇక ఫైనల్ గా టోక్యో రివెంజర్స్ సీజన్ 3 యొక్క ఫైనల్ ఎపిసోడ్. ఇక టకేమిచి కిసాకిని కొడుతూ, నీ ఓటమిని ఒప్పుకో కిసాకి, నువ్వు చాలా వీక్, అందుకనే ఇతరులని నీ షీల్డ్ గా ఉపయోగించుకుంటున్నావు, నువ్వొక పిరికి వాడివి, నీ ఓన్ గా నువ్వు ఎవరితో ఫైట్ చేయలేవు అని అంటాడు. దానికి కిసాకి, నోర్మోయ్ టకేమిచి, మనం లీడర్ గా ఉండాలంటే కావాల్సింది మనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, బ్రెయిన్. నేను ఈ వరల్డ్ కి ఒక డార్క్ హీరోని అవుదామని అనుకున్నాను, అందుకోసం డ్రాకెన్ ని చంపి టోమాన్ లో సెకండ్ స్పాట్ లోకి వెళ్లి టోమాన్ ని వెనకాలుండి నేను నడిపిద్దామని అనుకున్నాను. ఇక నా సెకండ్ ప్లాన్ వలహాలా గ్రూప్ ని క్రియేట్ చేసి దానికి మైకీని లీడర్ గా చేద్దామని అనుకున్నాను. ఇక నా థర్డ్ ప్లాన్ టెంజికోతో టోమాన్ ని బీట్ చేసి ఆ తరువాత మైకీని మ్యానిపులేట్ చేసి అండర్ వరల్డ్ ని కంట్రోల్ చేద్దామని అనుకున్నాను. ఇవన్నీ కూడా నా పర్ఫెక్ట్ ప్లాన్స్, కానీ ఇవన్నీ ఎలా ఫెయిల్ అయ్యాయో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు అని అంటాడు. దానికి టకేమిచి, నీకు ఈ ప్లేస్ గుర్తుందా కిసాకి, ఫ్యూచర్ లో నువ్వు ఈ ప్లేస్ లోనే హీనాని చంపేశావు, అందుకని నేను నిన్ను ఆపడానికి ఫ్యూచర్ నుంచి పాస్ట్ లోకి వస్తూనే ఉన్నాను, ఇంతటితో అన్నింటికి ఒక ముగింపు పలుకుదాం కిసాకి అని అంటాడు. దానికి కిసాకి నవ్వుతో, అయితే నువ్వు టైం ట్రావెల్ చేసి వచ్చావా, ఇదన్నమాట విషయం, అందుకనే నా ప్లాన్స్ అన్ని ఇలా ఫెయిల్ అయ్యాయి అని అంటాడు. దానికి టకేమిచి కిసాకితో, కిసాకి ఎందుకని హీనా అంటే నీకు అంత కోపం, ఎందుకని ప్రతిసారి తనని చంపాలని అనుకున్నావు, నువ్వు మైకీ పైన అటాక్ చేసావంటే నేను దాన్ని అర్థం చేసుకోగలను, ఎందుకంటే నీకు టోమాన్ కావాలి, కానీ ప్రతిసారి నువ్వు హీనాని ఎందుకు చంపుతున్నావు అని కోపంగా కిసాకి కాలర్ పట్టుకుంటాడు. టకేమిచి కిసాకిని టచ్ చేయగానే టకేమిచికి ఒక సీన్ అయితే కనిపిస్తుంది. అందులో ఫ్యూచర్ లో కిసాకి హీనాకి ఒక రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తుంటాడు. బట్ హీనా మాత్రం కిసాకిని రిజెక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో టకేమిచి అసలు ఏంటి ఇదంతా అని అనుకొని కిసాకితో, కిసాకి నువ్వు హీనాని లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. దానికి కిసాకి తన గన్తో టకేమిచి పాయింట్ బ్లాంక్ లో గురిపెట్టి, నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు టాప్ స్టూడెంట్ ని, అన్ని ఎగ్జామ్స్ లో కూడా టాప్ లో వచ్చేవాడిని, అది చూసిన హీనా నన్ను ఎప్పుడూ పొగుడుతూ ఉండేది, బట్ నేను మాత్రం తనని అంతగా పట్టించుకున్నట్టుగా తన ముందు నడుచుకునేవాడిని, కానీ నిజానికి హీనా అంటే నాకు చాలా ఇష్టం, నేను స్కూల్లో టాపర్ ని కాబట్టి హీనా కూడా నన్ను లవ్ చేస్తుందని అనుకున్నాను, కానీ ఒక రోజు సడన్ గా ఒక హీరో వచ్చి తన మనసుని దోచుకున్నాడు, అది ఎవరో కాదు నువ్వే హనగాకి టకేమిచి, ఆ రోజు నుంచి నేను ప్రతి రోజు నేను నిన్ను ఫాలో అవుతూ ఉండేవాడిని, అలా ఒక రోజు నువ్వు నీ ఫ్రెండ్ తో, నా హీరోస్ అందరూ గ్యాంగ్స్టర్సే కాబట్టి నేను కూడా మిడిల్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఈ జపాన్ లోనే నెంబర్ 1 గ్యాంగ్స్టర్ ని అవుతాను అని చెప్పావు, దాంతో నేను కూడా హీరో అవ్వాలంటే నెంబర్ 1 గ్యాంగ్స్టర్ ని అవ్వాలని ఆ రోజు నుండి టోక్యోలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరి గురించి రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను. అప్పుడే నేను టోక్యో మాంజిన్ గ్యాంగ్ యొక్క లీడర్ అయినటువంటి మైకీని చూశాను. నా ప్లాన్ కి మైకీని పర్ఫెక్ట్ తోలు బొమ్మలా కనిపించాడు, అందుకని నేను మైకీని యూజ్ చేసుకుని 10 ఇయర్స్ తర్వాత నెంబర్ 1 గ్యాంగ్స్టర్ అవుదామని అనుకున్నాను. మొదటి 1 ఇయర్ మైకీ యొక్క నమ్మకాన్ని సంపాదించాలని అనుకున్నాను. ఇక మిగిలిన 2 ఇయర్స్ తనని మ్యానిపులేట్ చేయడానికి కావలసిన వీక్ పాయింట్స్ అన్నింటినీ కనుక్కోవాలని అనుకున్నాను. మరో 3
3 ఇయర్స్ లో టోక్యో మొత్తాన్ని మా కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అనుకున్నాను. మరో 4 ఇయర్స్ లో జపాన్ మొత్తం మా కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అనుకున్నాను. ఇక ఫైనల్ గా 10 ఇయర్స్ లో నేనే నెంబర్ 1 గ్యాంగ్స్టర్ ని అవుదామని అనుకున్నాను. ఇక ఫైనల్ గా నా డ్రీమ్ ఇదంతా నేను ఎవరి కోసం అయితే చేశానో ఆ హీనాని నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కానీ ఎన్నిసార్లని నువ్వు నన్ను ఇలా ఆపుతావు టకేమిచి అని అంటాడు. దానికి టకేమిచి ఇదంతా చేసినా కూడా హీనాని లవ్ ని యాక్సెప్ట్ చేయలేదని నువ్వు తనని చంపేశావా అని అడుగుతాడు. దానికి కిసాకి యాజ్ ఇట్ ఈస్ మన మగధిరలోని డైలాగ్ అయితే కొడతాడు. నాకు దక్కనిది ఇంకెవ్వరికి దక్కనివ్వను టకేమిచి. నేను తనని ఎంత లవ్ చేసినా కూడా నన్ను తను పట్టించుకోకపోవడానికి రీజన్ నువ్వే టకేమిచి. నాకు నువ్వంటే చాలా గౌరవం టకేమిచి, కానీ నువ్వు కూడా నన్ను మోసం చేశావు అని చెప్పి టకేమిచిని తన గన్ తో కాల్చడానికి ట్రై చేస్తాడు. దీంతో టకేమిచి తన లెగ్ తో గన్ ని పైకి లేపి దాన్ని టకేమిచి తీసుకొని కిసాకి పాయింట్ బ్లాంక్ లో గురిపెట్టి తనతో హీనా చనిపోకుండా ఉండాలంటే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు కిసాకి అని చెప్పి తనని షూట్ చేసే టయానికి అక్కడికి హీనా అండ్ మైకి అయితే వస్తారు. ఇక టకేమిచి హీనాని చూసి తననైతే షూట్ చేయడం ఆపేస్తాడు. దీంతో కిసాకి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. ఇక టకేమిచి కూడా వాడిని ఫాలో చేస్తూ ఉంటాడు. టకేమిచి కిసాకితో నీ ప్లాన్ ఏంటో అందరికి అర్థమైపోయింది. ఇక నిన్ను ఎవ్వరు నమ్మరు, మర్యాదగా అక్కడ ఆగిపో, నేను నిన్ను తిరిగి ఫ్యూచర్ లోకి వెళ్ళనివ్వను అని అంటాడు. దీంతో కిసాకి సడన్ గా అక్కడే ఆగిపోయి టకేమిచితో ఫ్యూచర్ కి వెళ్ళడమా, నేనేం నీలా టైం ట్రావెలర్ ని కాదు, నేను ఎవరంటే అని చెప్పే టయానికి ఎగ్జాక్ట్ గా ఒక ట్రక్ వచ్చి కిసాకినైతే గుద్దేస్తుంది. దీంతో కిసాకి బాడీ చాలా దారుణంగా క్రష్ అయితే అవుతుంది. దీంతో కిసాకి బాడీ పార్ట్స్ అన్ని డిస్లొకేట్ అవుతాయి. కిసాకి ఆ పెయిన్ ని భరించలేక గట్టిగా అరుస్తూ నేను పైకి లేవలేకపోతున్నానని అంటాడు. ఇక కిసాకి టకేమిచితో నేను ఇన్ని రోజులు జస్ట్ నీలా ఒక హీరోలా అవుదామని అనుకున్నాను అంతే, టకేమిచి నాకు చావాలని లేదు అని చెప్పి తనైతే చనిపోతాడు. ఇంతటితో కాంటో ఇన్సిడెంట్ అయితే ఎండ్ అవుతుంది. ఇక ఇందులో టెంజికో టాప్ ఆఫీసర్స్ 5 అరెస్ట్ అయ్యారు అండ్ 3 చనిపోయారు. ఇక చనిపోయిన 3 ఏమా, ఈజనా అండ్ కిసాకి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్లో టకేమిచి కాకుచోనైతే మీట్ అవుతాడు. సో కాకుచో అయితే ఇంకా చనిపోలేదు, తనైతే బ్రతికే ఉంటాడు ఎందుకంటే తనకి ఒకే బుల్లెట్ తగిలింది కాబట్టి. ఇక కాకుచో టకేమిచితో చివరికి నేను ఒక్కడే మిగిలనన్నమాట, ఇక ఇంతటితో టెంజికో కథ ముగిసింది అని అంటాడు. దానికి టకేమిచి అది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాకుచాన్, ఇప్పుడు కిసాకి చనిపోయాడు అంటే నా బ్యాటిల్ ఇంతటితో ఎండ్ అయింది. బట్ కిసాకి చనిపోయిన రోజు నుండి నా బాడీ ఒక రకమైనటువంటి షివరింగ్ అయితే అవుతుంది అని అంటాడు. ఇంతటితో టోక్యో రివెంజర్ సీజన్ 3 ఎండ్ అయిపోయినట్టే. సో గైస్ ఇదన్నమాట టోక్యో రివెంజర్ సీజన్ 3. సో హోప్ మీకు ఈ సిరీస్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా టోక్యో రివెంజర్స్ కి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలపండి. నేను ఆ కామెంట్స్ అన్నింటిని పిక్ చేసి ఒక వీడియో అయితే చేస్తాను. సో గైస్ నెక్స్ట్ ఏ సిరీస్ కూడా చేయాలో మీరు కింద కామెంట్స్ లో తెలపండి. సో ఎక్కువ ఏ సిరీస్ కి సంబంధించిన కామెంట్స్ వస్తే నేను ఆ సిరీస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టోక్యో రివెంజర్ సీజన్ 4 ఆల్రెడీ అనౌన్స్ చేశారు, బట్ అఫీషియల్ గా ఎప్పుడు రిలీజ్ డేట్ అని ఇంకా మనకి చెప్పలేదు. సో టోక్యో రివెంజర్ సీజన్ 4 రిలీజ్ అవ్వగానే సో మళ్ళీ మన ఛానల్లో అయితే దానికి సంబంధించిన వీడియోస్ అయితే చేద్దాము. సో ఇదన్నమాట గైస్, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.